ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. అమెరికా ఇరాన్ల మధ్య మలివిడత చర్చలకు రంగం సిద్ధమైంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక రాయబారులు స్టీవ్ విట్కాఫ్, జేడ్ కుష్నర్ పాకిస్తాన్లో కీలక సంప్రదింపులు జరపనున్నారు. ఇందుకోసం అరాగ్చి ఇప్పటికే ఇస్లామాబాద్కు చేరుకోగా వాషింగ్టన్ నుంచి విట్కాఫ్, కుష్నర్లు పాకిస్తాన్ బయలుదేరనున్నారు. చర్చల్లో పురోగతిని బట్టి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాక్ వెళ్తారని శ్వేతసౌధం ప్రకటించింది. పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య రెండో విడత శాంతి చర్చలు జరగనున్నాయి. ఇందుకోసం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి నిన్న రాత్రి ఇస్లామాబాద్ చేరుకున్నారు. ఆయన వెంట విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బకే, పలువురు ప్రతినిధులు ఉన్నారు. తొలి విడత చర్చలు జరిపిన ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ ఘాలిబఫ్ ఇరాన్ బృందంలో లేరు. పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్దార్, ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ ఇరాన్ ప్రతినిధి బృందానికి స్వాగతం పలికారు. తొలుత ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చి పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆ దేశ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ తో చర్చలు జరపనున్నారు. అనంతరం అమెరికా దౌత్యవేత్తలతో కూడా ఆయన సంప్రదింపులు జరిపే అవకాశం ఉంది. అమెరికా తరపున అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక రాయబారులు స్టీవ్ విట్కాఫ్, జేర్డ్ కుష్నర్ చర్చల్లో పాల్గొనున్నారు. ఇరాన్తో చర్చల్లో పురోగతి ఉంటే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా పాక్ వచ్చి సంప్రదింపుల్లో భాగమవుతారని శ్వేతసౌధం తెలిపింది. అప్పటి వరకు ఆయన వాషింగ్టన్ నుంచే చర్చలను పర్యవేక్షిస్తారని పేర్కొంది. పాక్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్, ఉప ప్రధాని ఇషాక్దార్లతో శుక్రవారం విడివిడిగా ఫోన్లో మాట్లాడిన అనంతరం పాకిస్తాన్ పర్యటనకు అరాగ్చి శ్రీకారం చుట్టారు. అయితే అమెరికాతో చర్చల ప్రణాళిక లేదని పాకిస్తాన్లోని ఇరాన్ ఎంబసీ తెలిపింది. పాక్తో ద్వైపాక్షిక చర్చలకే అరాగ్చి వచ్చినట్లు ఇరాన్ అధికారిక మీడియా కూడా వెల్లడించింది. ప్రస్తుతం ఇరాన్లో అధికారంలో ఉన్న వారితోనే అమెరికా అధికారులు చర్చలు జరుపుతున్నారని ట్రంప్ తెలిపారు. రాయిటర్స్ వార్తా సంస్థతో ఫోన్లో మాట్లాడిన ట్రంప్ ఇరాన్ చర్చల్ని కోరుకుందన్నారు. ఏదైనా ఒప్పందం కుదుర్చుకోవచ్చా అనే అంశాన్ని పరిశీలిస్తోందని చెప్పారు. అమెరికా డిమాండ్లు పరిష్కరించే దిశగా ఇరాన్ ఒక ప్రతిపాదన చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇరాన్ చర్చల్ని కోరుకుందన్న ట్రంప్ వాదనను ఐఆర్జీసీ తోసిపుచ్చింది. ఈ నెల 11న ఇరు దేశాల మధ్య జరిగిన మొదటి విడత శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో తాజా సంప్రదింపులపై ఆసక్తి నెలకొంది. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని త్యజించారని అమెరికా పట్టుబడుతోంది. హర్మూజ్ జలసంధిలో స్వేచ్ఛా నౌకాయానానికి వీలు కల్పించారని డిమాండ్ చేస్తోంది. తమపై విధించిన ఆర్థిక ఆంక్షల్ని తొలగించడంతో పాటు విదేశాల్లో సీజ్ చేసిన తమ ఆస్తుల్ని విడుదల చేయాలని ఇరాన్ కోరుతోంది. యుద్దం కారణంగా జరిగిన నష్టానికి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. పౌర అవసరాల కోసమే అణు కార్యక్రమం చేపడుతున్నామని అంటోంది. వీటిపై ఇరు దేశాల మధ్య ఒక అంగీకారం కుదిరితే శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. లేదంటే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇక ముందు కొనసాగనున్నాయి. అయితే దాడుల కంటే ఇరాన్ను ఆర్థికంగా నష్టం పరచాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. అందులో భాగంగా పోర్టుల దిగ్బంధనాన్ని కొనసాగిస్తున్న ఆయన వాటిని మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉంది. మరోవైపు అంతర్జాతీయ భద్రతకు ఇరాన్తో పొంచి ఉన్న ముప్పును అంతం చెయ్యాలన్న తమ సాహసోపేత ప్రమాదకర మిషన్ను సాధించేదాకా ఆ దేశ ఓడరేవుల దిగ్బంధనాన్ని కొనసాగిస్తామని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ స్పష్టం చేశారు. ఇరాన్లో యుద్ధాన్ని ప్రపంచానికి కానుకగా అభివర్ణించారు. పెంటగాన్లో మీడియాతో మాట్లాడిన ఆయన అమెరికా రక్షణతో ఐరోపా, ఆసియా దశాబ్దాల పాటు లబ్ధి పొందాయని అన్నారు. అయితే అలా ఉచితంగా ప్రయోజనాలు పొందే సమయం ఇక ముగిసిపోయిందని పేర్కొన్నారు. పశ్చిమాసియాలో మొత్తం 3 విమాన వాహక నౌకల్ని మోహరించామని యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. వాటిలో 200కు పైగా యుద్ధ విమానాలు, 15,000 మంది నావికులు, మెరైన్లు ఉన్నారని ఎక్స్లో పోస్ట్ చేసింది. ఒకేసారి తమ 3 విమాన వాహక నౌకల్ని మోహరించడం ఇదే తొలిసారని పేర్కొంది. ఇరాన్ పోర్టుల దిగ్బంధనం ప్రారంభించినప్పటి నుంచి తాము 34 నౌకల ప్రయాణాన్ని అడ్డుకున్నట్లు వివరించింది. శాంతి చర్చల నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం ఇస్లామాబాద్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది.